లంకాధిపతి రావణుడు శివుడి భక్తుడు. ఒకరోజు ఆయన కైలాస పర్వతాన్ని లంకకు తీసుకువెళ్లాలనుకున్నాడు. తన బలంతో పర్వతాన్ని ఎత్తగానే శివుడు ఆ పర్వతాన్ని పాదంతో నొక్కాడు. రావణుడి చేతులు పర్వతం కింద నలిగిపోయాయి. ఆ నొప్పిలో కూడా రావణుడు ఆగలేదు, తాండవం పాడాడు. అదే శివతాండవ స్తోత్రం. జటాటవీగలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్యలంబితాంబుజంగతుంగమాలికాండమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండతాండవం తనోతు న శివ శివం. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరీ విలోల వీచి వల్లరీ విరాజమాన ముగ్ధనిదగద్దగద్దగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురత్తిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరిణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిత్తిగంబరే మనో వినోదమేతు వస్తుని. జటాభుజంగ పింగళ స్ఫురత్ఫనామని ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిక్పధూముకే మదాంగ సింధుర స్ఫురత్పగుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరీ. ఓం నమః శివాయ. సదాశివం భజామ్యహం సదాశివం భజామ్యహం. ఓం నమః శివాయ. ఈ శక్తివంతమైన స్తోత్రానికి అర్థం తెలుసుకుందాం. తన జటాలలో ప్రవహించే గంగతో ప్రపంచాన్ని పవిత్రం చేస్తూ గలంలో పాముల మాలను ధరించిన శివుడు డమరుకం నినాదంతో తాండవం చేస్తున్నారు. జటాలో గంగ ప్రవహిస్తుంటే నుదిటిపై అగ్ని మెరుస్తోంది. చంద్రుణ్ణి ధరించిన చంద్రశేఖరుడు తన దివ్య కాంతితో జగత్తును ప్రకాశింపచేస్తున్నాడు. పార్వతీదేవితో విలసిస్తూ తన కరుణా కటాక్షంతో భక్తుల కష్టాలను తొలగిస్తున్న దిగంబర రూపుడు. సత్యమైన ఆనందానికి ప్రతీకగా నిలుస్తున్నాడు. కోపంతో ఉన్న ఏనుగును జయించి దాని చర్మాన్ని వస్త్రముగా ధరించిన మహాదేవుడు తన శౌర్యంతో దయతో భక్తుల హృదయాలను నింపుతున్నాడు. ఇవే శివతాండవ స్తోత్రంలోని మొదటి 4 శ్లోకాల్లో దాగి ఉన్న మహిమలు. మిగతా శ్లోకాలను తర్వాత వీడియోలో చూద్దాం. ఓం నమః శివాయ.